మార్చి నెలలో ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా రాశి ఫలాల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఏ రకంగా ఈ మార్చి నెల ఉండబోతోంది అనేది ఈ మేషం మొదలు మీన రాశి వాళ్ళందరికీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ మార్చి నెలలో రకరకాల అంటే మేజర్ ట్రాన్సిట్స్ ఉన్నాయండి. అంటే గోచార రీత్యా గ్రహాలు మారే వాటిని మనం ట్రాన్సిట్ అని అంటాం ఇంగ్లీష్లో. సో ట్రాన్సిట్స్ అయితే మేజర్ ట్రాన్సిట్ అయితే ఒకటి ఉంది. తర్వాత ఇంకా రకరకాల ఈ సూర్య భగవానుడు ప్రతి నెల ఆయన రాశి సంచారం చేస్తూనే ఉంటారు. చంద్ర భగవానుడు అయితే ప్రతి 2.5 రోజులకి ఆయన రాశి సంచారం చేస్తూనే ఉంటారు. తర్వాత ఇంకా మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి అంటే శుక్ర కుజ బుధ వీళ్ళని బట్టి, తర్వాత ఆల్రెడీ డైరెక్ట్ అయిపోయిన గురు భగవానుడిని బట్టి, తర్వాత రాహుకేతువుల యొక్క కరెంట్ స్థితిగతుల్ని బట్టి మనం చెప్పుకుందాం. ఇంకా వచ్చే నెలల్లో కూడా మేజర్ ట్రాన్సిట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మే నెలలో అయితే 3 మేజర్ ట్రాన్సిట్స్ ఉన్నాయి కాబట్టి సో వాటిల్ని కూడా పునస్కరించుకుని కొన్ని టిప్స్ నేను ప్రతి రాశి వాళ్ళందరికీ కూడా చెప్పడం వీడియోలో జరుగుతుంది. అయితే ప్రతి ఒక్క వీడియోలో కూడా ప్రతి ఒక్క రాశి వారికి కూడా ముందు ఒక సూచన ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ మోటివేషనల్ స్టేట్మెంట్ అనుకోండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ అడ్వైస్ విచ్ ఇస్ వెరీ ప్రెషియస్ అనుకోండి, అది నేను చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఏంటంటే ఆ పర్టిక్యులర్ అడ్వైస్ని నేను ప్రతి రాశి వాళ్ళకి రాసేటప్పుడు నేను ఆ నెల వీళ్ళకి ఏ రకంగా ఉండబోతోంది అనేది దృష్టిలో ఉంచుకుని మాత్రమే అది రాస్తున్నానే తప్ప ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ ఫ్యాన్సీ క్యాప్షన్. సో డెఫినెట్గా నేను అంటున్న ఆ పర్టిక్యులర్ స్టేట్మెంట్ని మీరు కనుక నెలలో ఎక్స్పీరియన్స్ కనుక అవుతున్నట్లయితే అంటే అది నేను సంతోషం అనే అన్ను, బట్ అట్ ద సేమ్ టైం అది అవ్వుండకూడదు అని కూడా అన్ను. అది అవుతున్నట్లయితే ఈ పర్టిక్యులర్ సూచన ఏదైతే నేను ఇస్తున్నానో ఆ అడ్వైజ్ని చాలా జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకుని మీరు లైఫ్ని ఏ మంత్లో నేను ఇచ్చే సూచనని బట్టి రెస్పెక్టివ్గా మీరు ఆ మంత్ని ఆ రకంగా కండక్ట్ చేసుకుంటారని ఆశిస్తూ మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి మార్చి మాసంలో తులారాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. తులారాశి వారికి నేను ఇచ్చే మోటివేషనల్ టిప్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ మంత్లో మీకు ఎలా ఉంటుందంటే జనరల్గా మానసిక స్థితి కానివ్వండి, అట్లా మీ జనరల్ ధోరణి కానివ్వండి ఎలా ఉంటుందంటే ప్రారంభించింది మధ్యలో ఎక్కడో చోట డీలా పడిపోతారు. అబ్బా ఇప్పుడు ఇది ఇన్నాళ్ళు చేశాం కదా ఇంకేంటి చేసేది అని వదిలేస్తారు. అలా వదలకండి. ఈ పర్టిక్యులర్ మంత్లో మీరు ఎంత సాధించుకుంటూ ముందుకు వెళ్ళారనేదే ఆలోచన, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు మీ రాశి లార్డ్ వచ్చేసి శుక్ర భగవానుడు రాహుతో కలిసి, బుధ భగవానుడితో కలిసి 6వ స్థానంలో, రాహు భగవానుడితో కలిసి, రవి శనులు ఇద్దరూ కూడా 5వ స్థానంలో, కుజ భగవానుడు 9వ స్థానంలో, కేతు 12, గురు భగవానుడు కొద్ది కాలం నుండి 8వ స్థానంలో. ఇప్పుడు ఇటీవలే ఆయన ఫిబ్రవరి 4వ తారీఖున డైరెక్ట్ కూడా అయిపోయారు కాబట్టి ఫిబ్రవరి 4 నుంచి ఆయన డైరెక్ట్గా ముందుకు చూడటమే జరుగుతోంది. ఈ 8వ స్థానంలో కొన్నాళ్ళు ఆయన ఉంటారు, ఇంకొక 2 months ఉందిలేండి. బట్ ఇక్కడ మీ హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మొట్టమొదట మీ రాశి లార్డ్ శుక్ర భగవానుడు వచ్చేసేసి మీకు ఆయనదైన ఉచ్చ స్థానంలోనే షష్టమంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏమవుతుందంటే గురువుగారు కూడా 8వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు రౌండ్ అబౌట్ సంక్రాంతి తర్వాత ఒక 5-10 రోజులు దాటిన తర్వాత నుంచి జాగ్రత్తగా ఆలోచించండి. మీకు డైజెస్టివ్ ఇష్యూస్ లాంటివి మొదలై ఉంటాయి. అంటే ఒక పూట సరిగ్గా తింటే రెండో పూట ఇప్పుడు తినాలని అనిపించడం కాకపోతే మధ్యాహ్నందే డైజెస్ట్ అవ్వకపోవడం, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, త్రో అప్ అవ్వడం, ఇలాంటివి మీరు బాగా చూస్తూ ఉంటారు. దిస్ విల్ కంటిన్యూ ఫర్ అనదర్ 2 months. సో నో ప్రాబ్లం. తెలుసుకున్నాక ఇంక అయిపోయినట్టే. తెలిస్తే ప్రాబ్లం ఏంటనేది ఇక అయిపోయింది, అంతేనా? రైట్. మే 15 దగ్గర నుండి కూడా మీకు మళ్ళీ ఈ డైజెస్టివ్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇటువంటివి మీకు చక్కగా తగ్గిపోవడం చూస్తూ ఉంటారు. ఇబ్బంది ఏం లేదు. డయాబెటీస్ ఉన్నవాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్త అండి. ఇక్కడ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫుడ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ డయట్. డయాబెటీస్ పెరిగే ఛాన్సులు ఇక్కడ ఉంటాయి. ఈ 2-3 months చాలా జాగ్రత్తగా వాచ్ చేయండి. తులా వాళ్ళందరూ కూడా, తులా లగ్న, తులా రాశి బోత్. ఓకే. సో ఎడ్యుకేషన్ పరంగా వచ్చినట్లయితే విద్యాబుద్ధులకి కనుక చూసుకున్నట్లయితే మీ 5వ లార్డ్ శని భగవానుడు అవుతారు. ఆయన షష్టమంలో కూర్చున్నారు, కొన్నాళ్ళ నుంచి అక్కడే ఉన్నారు. ఇప్పుడు మార్చి 29 ఆయన ఎలాగూ ముందుకు వెళ్ళిపోతారులేండి, మీనానికి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ రవి కూడా చేరారు కాబట్టి శని భగవానుడితో ఇక్కడ ఏమవుతుందంటే ఇక మీకు సకల బాధ నివారణ
అనేవి ముందున్నాయి అనేది చెప్పుకోవచ్చు. అంటే రుణ రోగ శత్రు బాధలు ఇక్కడ చాలా వరకు మీకు ఇక్కడ తగ్గుంటాయి ఈ పర్టిక్యులర్ ప్లేస్లో. అంటే రుణరోగ శత్రు స్థానంలో ఉన్నప్పటికీ కూడా వెళ్ళిపోయే ముందు ఆయన ఖచ్చితంగా మీకు రిజల్ట్ చూపిస్తారు కాబట్టి ఇక్కడ తగ్గుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే రుణాలు ఎలా తగ్గించుకోవాలనే ప్రణాళిక వేసేయడం ఈ పాటికి జరుగుతుంది. ఈ పాటికి ఖర్చులు మినహాయించడం అనే అండర్స్టాండింగ్కి వచ్చేసి ఉంటారు. ఈ పాటికి చాలా వరకు ఫైనాన్షియల్ ఈజ్ అనేది మనకు వస్తుంది అనే ధైర్యం మీకు చిక్కుంటుంది. సో ఇదే కంటిన్యూ అవుతుంది రేపు ఆయన మీనానికి వెళ్ళిన తర్వాత కూడా. చాలామంది ఈ తులారాశి వాళ్ళందరూ కూడా ఫారిన్ ల్యాండ్స్కి వెళ్ళడం కానివ్వండి, ఫారిన్ సెటిల్మెంట్స్ వైపు వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతాయి రేపు మార్చి 29 దాటిన తర్వాత. ఇది ఒక మంచి అవకాశంగా మీరు చూసుకోవచ్చు. ఎక్స్పాన్షన్ ఆఫ్ థాట్స్ ఉంటాయి, ఐడియాస్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ పంచమ లార్డ్ శని భగవానుడు మీకు షష్టమంలో ఉన్నప్పటికీ ఇక్కడ ఏమవుతుందంటే ఇంపేషన్స్ ఎక్కువ పెరగడం, కాస్త వైరాగ్యం ఎక్కువ పెరగడం, వెటకారం పెరగడం లాంటివి గత 2 సంవత్సరాల్లో బాగా జరిగి ఉండొచ్చు. ఇటువంటివి కనుక అయి ఉంటే మాత్రం కాస్త దాన్ని తగ్గించుకునే ఆ ధోరణిలోకి వెళ్ళండి, మంచి జరుగుతుంది. ఓవర్ డామినేటింగ్ యాటిట్యూడ్ ప్రదర్శించి ఉంటారు గత 2.5-2.5 సంవత్సరాల దగ్గర నుండి కూడా. అండర్స్టాండింగ్ చాలా ఎక్కువగా పెంచుకోవడానికి ట్రై చేయండి, మంచి జరుగుతుంటుంది. మ్యారేజ్ స్థానానికి కనుక వచ్చినట్లయితే మీకు 7th లార్డ్ అయిన కుజభగవానుడు, అంటే సప్తమాధిపతిని చూస్తాం కాబట్టి 7th లార్డ్ మీకు కుజభగవానుడు అవుతారు కాబట్టి ఆయన మీకు 9వ స్థానంలో ఇప్పుడు ఉన్నారు కాబట్టి మంచిదే, ఇబ్బంది అంటూ ఏం లేదు. ఇక్కడ లైఫ్ పార్ట్నర్తో చాలా సరదాగా హాయిగా ఏదో ట్రిప్కి వెళ్ళడం కానీ ఏదైనా రోడ్ ట్రిప్ మాత్రం ఖచ్చితంగా ఈ మంత్లో చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ లైఫ్ పార్ట్నర్ హెల్త్ ఇష్యూస్ గత 1.5-2 సంవత్సరాల నుంచి బాగా పీడిస్తూ ఉంటుంటాయి మీ తులా వాళ్ళకి. అంటే ఎక్కడో చోట చిన్నదో పెద్దదో కొంచెం చిరాకు పెట్టడం లాంటివి జరుగుతుంది. ఇక్కడ మీకు ఆ పరిస్థితి నుంచి గట్టెక్కడం కనబడుతోంది నాకు. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు 9వ స్థానం లార్డ్ మీకు బుధ భగవానుడు మీకు ఇక్కడ 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు మళ్ళీ మీకు 10వ స్థానానికి లార్డ్ వచ్చేసి మీకు చంద్ర భగవానుడు, రైట్. ఓకే, మీకు ఏమవుతుందంటే ఇక్కడ కొంచెం షిఫ్ట్ అనేది ఉంటుందండి ఈ టైంలో. అంటే మీ ఆలోచన ధోరణిలో కూడా కాస్త మార్పులు ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ వర్క్ స్టైల్. వర్క్ స్టైల్లో కూడా కొత్తది ఏమన్నా నేర్చుకుందామా, కొత్తగా ఇలా చేయొచ్చా, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను చేసేది కరెక్టా లేకపోతే మిగతాది ఇంకేమైనా నేర్చుకోవడానికి మనకేమైనా ఉంటుందా, మనకేమైనా దొరుకుతుందా, అటువంటిది మనం ఏమైనా పార్టిసిపేట్ చేయొచ్చా, స్కిల్స్, సర్టిఫికేషన్స్, వర్క్షాప్స్, మీటింగ్స్, సెమినార్స్, ఈ కార్పొరేట్ వరల్డ్లో ఉన్నవాళ్ళు, ప్రైవేట్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు ఈ టైంలో బాగా అటెండ్ అవ్వడం, కొత్తగా నేర్చుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. బిజినెస్లో ఉన్నవాళ్ళు మీరు చేసేదానికి కొత్త భిన్నంగా మీరు ఇంకేదైనా చేయడానికి కూడా ఇక్కడ అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఫికల్ మైండెడ్గా మాత్రం ఉంటుందండి. అంటే ఈ పర్టికులర్ మంత్లో ఈ డెసిషన్ కరెక్టా, ఈ డెసిషన్ తప్ప, ఇది చేద్దామా, ఇది చేయొద్దా అనే ఆలోచనలో చేసేది కూడా చేయడం మానేస్తారు. సో అలాంటివి ఏమొద్దు. ఏదైనా ప్లాన్లో ఉంటే మాత్రం దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. లేజినెస్ మిమ్మల్ని ఆవరిస్తుంది, లేజినెస్ లేకుండా చూసుకోండి. గుడ్ విల్ ఉంచుకోండి ఎప్పుడు కూడా మీరు చేసే పనికి. కొత్త మంచి శుభకార్యాలు ఇలాంటివి మొదలు పెట్టడానికి 15 మే తర్వాత చాలా బాగుంటుంది. అప్పటి వరకు అయితే మేజర్గా ఎక్కడ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం, కెరియర్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ చేస్తున్నదే కంటిన్యూ చేయడం, కాకపోతే లేజినెస్ లేకుండా, బద్ధకం లేకుండా, శారీరక మానసిక బద్ధకాలు 2 కూడా లేకుండా చూసుకోండి. తర్వాత ఇక్కడ మీరు గురు భగవానుడి యొక్క నవగ్రహ స్తోత్రం చేయడం, గురువారం రోజు అరటికాయ కూర కానీ అరటి పండు కానీ తినకుండా ఉండడం, సాయిబాబా గుడికి కానివ్వండి, పారాయణాలు కానివ్వండి, లేకపోతే త్రిమూర్తుల అంటే దత్తాత్రేయుడు ఏ గురువు అయినా సరే, మానవ గురువు కాకుండా దేవతామూర్తులైన గురువుల్ని మీరు ఎంతో చక్కగా పూజించుకోవడం. మీకు ఎవ్వరు నమ్మకం ఉంటే వాళ్ళు, అది ఏ ధర్మం వాళ్ళైనా సరే. మీరు శుభం భూయాత్.